ప్రభుత్వం మీ పసిపిల్లల ప్రాణం కొరకు మీ చేతులను ఆయన కట్టు లేదు. ప్రతి వీధి మొదలు ఆఖరి వారు ముచ్చుతున్నారు. అంటే రోడ్డు తిరుగుతూ ఉంటారు, చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళ అందమంతా పోతుంది, బొగ్గులాగా అయినారు. ఎక్కువ దగ్గర కూడా వాళ్ళు ఎంతో బంగారం కంటే మరి యొక్క నాజుకు వాళ్ళు, తినం కంటే శుద్ధమైన వారు, పాల కంటే తెల్లటి వారు. ఏమైందంటే అది వాళ్ళ ఆకారం బొగ్గు కంటే కాలిపోయారు. వాళ్ళని వీధులలో చూసేవాళ్ళు మరి గుర్తుపట్టదారు. అది చర్మం వాళ్ళని అట్లా అది ఏంటి కనబడింది. మన పిల్లలు ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు ప్రభు మందిరానికి వస్తున్నారా? కుమారులంతా రక్షింపబడ్డారా? చెప్పు నేను ప్రవక్త అని శిష్యుడి కుమార్తెలు ఎంతమంది? 4 ఎటువంటి వాళ్ళు ప్రాఫిటెసెస్. మరి అలాగా మనం పిల్లలకి పెంచాలి. మనం చెప్పడం కాదు, ఊరికే సేవ చేయరా, అది చేయరా, ఇది చేయి, ఇది చేయాలి. మందిరం చేపల నుండి మొదలు పెట్టాలి. ఊరడం, చేపలు చేయడం, మరి చిన్న చిన్న పనులు చేయడం. అలాగా దేవుడు మందిరంలో ఎదిగే మొక్కలా మరి ఉన్నారు. నేను ఎక్కువ అన్నాది మొక్కల్ని దేవుడు మరి మందిరానికి తీస్తే మా మందిరంలో పెంచడానికి, దేవుడు సేవ కొరకు ఆయన నాజీర్యం చేయడానికి ఆమె పెంచింది. అది తర్వాత దేవుడు అన్నాన్ని దర్శించి 3 కుమారులను 2 కుమారులను ఇచ్చాడు. దేవుడికి ఇస్తే మనం ఎక్కడ నష్టపో, దేవుడికి ఇస్తే ఇంకా పదంతా వెళ్ళిపోతాం. మేమేదో జాబ్ నుండి ఎక్కువ సంపాదిస్తాం మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎంతో చిన్నగా ఆరంభించినాం మా పరిచర్య. దేవుడు ఎంతో ఇరుకులో నుండి మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించాం. దేవుడు నమ్మకం కంటే మనమే నమ్మదగని వారు. నమ్మకం ఉంటే దేవుడి సేవలో ముందుకు కొనసాగుతూ అన్ని విషయాల్లో క్రీస్తు అనే ఎదుగుటకు దేవుడు సహాయం చేయడం. ఈ యొక్క ఆత్మఫలాలు కూడా మన జీవితంలో గుణవతీన వారి గురించి మనం నిన్న నేర్చుకున్నాం. మనసు కంప్లీట్ కాలేదు, అయినా దేవుడు అందరూ చేస్తాడు. అన్ని విషయాలు ఆత్మీయ ఆత్మఫలాలు 9 ఆమె జీవితంలో చూడవచ్చు. తప్పైన మాడలి వైఫ్ దేవుడికి అప్పటి వాళ్ళే కాదు.